అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి అసలు పబ్లిక్ హాల్ టికెట్స్ అనేవి వచ్చాయా రాలేదా? వస్తే మనకి ఇంకా ఎందుకు లింక్ ఓపెన్ అవ్వట్లేదు? ఎందుకు ఇలా ఫోటో చూపిస్తున్నాం కదా ఇలా రావడం జరుగుతుంది? దీనికి కారణం ఏంటి? సో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇందాక ఇద్దరు ముగ్గురు వీడియో కింద ఫేక్ అని కామెంట్ పెట్టారు. మీరు వెబ్సైట్ ఇప్పుడు చూస్తే ఎవరికి రావట్లేదు అనమాట, నాకు రావట్లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి 7 వరకు వెబ్సైట్ వచ్చింది. చాలామంది హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చూసుకోండి, లేదంటే టెలిగ్రామ్లో కూడా చాలామంది విద్యార్థులు లింక్ అయితే పెట్టారు డౌన్లోడ్ చేసుకున్నట్టు. సో మెయిన్గా మనకి చాలామంది వెబ్సైట్కి రావడం వల్ల సో వెబ్సైట్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే బగ్స్ కానీ ఉంటే వాళ్ళైతే అలా చేయడం జరుగుతుంది. చాలామంది వస్తే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వదన్నమాట. అందుకు మనకి మెయిన్ కారణం అలాగో మనకి హాల్ టికెట్ లింక్ అయితే యాక్టివేట్ చేశారు. వెబ్సైట్లో ఏమైనా తప్పులు మిస్టేక్స్ ఏమైనా క్రాష్ అయి ఉంటే మనకి ఈవినింగ్ లేదంటే నైట్ లోపు వాళ్ళైతే యాక్టివేట్ చేస్తారన్నమాట. సో మీరు ఎవరు టెన్షన్ కూడా పడవసరం లేదు. వన్స్ మనకి హాల్ టికెట్ లింక్ కూడా యాక్టివేట్ అయిందన్నమాట, అన్ని ప్రాబ్లం ఏం లేదు ఓకే అని అనుకున్న తర్వాత మనకైతే వచ్చేస్తాయి. ప్రస్తుతం మనకి వెబ్సైట్ కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అది టెక్నికల్గా ఓకే అయిన తర్వాత మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు ఎవరు టెన్షన్ పడకండి. వన్స్ వెబ్సైట్లో మళ్ళీ రిలీజ్ చేసిన వెంటనే మీకైతే ఆ వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి హాల్ టికెట్లు అయితే వచ్చాయి, అది రియలే. కానీ ఇప్పుడు వెబ్సైట్ చిన్న ప్రాబ్లం వల్ల రావట్లేదు అన్నమాట.